హలో హాయ్ నమస్తే అండి. మేము భూపాలపల్లి జిల్లాలోని బస్సులు తిరగలేని గ్రామాలు ఉన్నాయని మీకు తెలుసా? మన భూపాలపల్లి జిల్లాలో 83 బస్సులు ఉండగా అందులో 34 రూట్లలో ఆ 80 బస్సులు తిరుగుతున్నాయి. 36,000 కిలోమీటర్ల బస్సులు ప్రయాణిస్తున్నా కూడా ఇంకా బస్సులు వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి. అవి భూపాలపల్లి మండలంలో ఆమ్దాలపల్లికి, దూదేకులపల్లికి, కాశంపల్లికి బస్సులు ఆ గ్రామాలకి వెళ్ళలేని దుస్థితి మన తెలంగాణలో ఉన్నది. అదేవిధంగా ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కాటారం మండలంలోని అంకుషపూర్ మీదుగా మన పోలారం, మలుగులపల్లి, ఊట్లపల్లికి ఇంతకుముందు బస్సు ప్రయాణాలు రాకపోకలనేది కొనసాగించడం జరిగింది. కానీ ఇప్పుడు బస్సు సౌకర్యాలు లేని గ్రామాలైనవి మన తెలంగాణలో. సో అలా ఎందుకు జరుగుతుంది? ఆ ప్రభుత్వం వచ్చి మేం చేసినాడు, ఈ ప్రభుత్వం వచ్చి మేం చేసినని ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు దిగడం తప్ప ఇక్కడ ఎవడొచ్చి ఏం చేసింది ఏం లేదు, ఎవడు ఏం బీకింది ఏం లేదు. సో ప్రజలు గమనించాలే. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ రూట్లలో ప్రచారాలు చేసుడు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం తప్ప ఎవడొచ్చి ఏం చేసింది ఏం లేదు. ప్రజలు గమనించాలే. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ బస్ సౌకర్యాలు లేని గ్రామాల పరిస్థితి ఏంది అని నేను అడుగుతూ మీ వెంకి. థ్యాంక్ యూ.